సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విద్దాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ భీమాజీ పాటిల్ శిరస్సుపై తమ వరద హస్తాన్ని ఉంచి బాబా ఎంతో కరుణతో కనికరంతో ఇక ఏం భయం లేదు, వెళ్ళు అలా కూర్చో అని చెప్పి చెప్తారు. భీమాజీ పాటిల్ను బాబాకు దగ్గరలో కూర్చోబెట్టారు. బాబా తమ యొక్క కృపాదృష్టిని భీమాజీపై ప్రసరించి కొంచెం సేపటి తర్వాత ఇక భీమాభాయి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో, 2 రోజులలో అంతా సర్దుకుంటుంది అని చెప్పి అభయం ఇస్తాడు. వచ్చేటప్పుడు 4 మనుషులు మోసుకు వచ్చినటువంటి భీమాజీ పాటిల్ తనకై తాను బాబాకు నమస్కరించుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. తర్వాత తనకు బాబా స్వప్న దర్శనాలు ప్రసాదించడం, తద్వారా తన వ్యాధిని సమూలంగా నిర్మూలించబడి తాను సంపూర్ణ ఆరోగ్యవంతుడైనటువంటి విషయం సాయి భక్తులకి తెలుసు. నిజానికి బాబా మాధవరావుపై కోప్పడుతూ ఎక్కడెక్కడ దొంగలందరినీ తీసుకువచ్చి నాకు అంటకడతావు అని అనింది భీమాజీ పాటిల్ని కాకుండా తన క్షయవ్యాధిని ఉద్దేశించి భీమాజీ పాటిల్కు బాబాతో కల అపార రుణానుబంధమే తాను బాబా అనుగ్రహం పొందడానికి కారణమైన ఆ అనుగ్రహానికి మాధ్యమమైనటువంటి మాత్రం మాధవరావే. అలా ఎందరో భక్తులు బాబా అనుగ్రహాన్ని అందుకోవడంలో, అందులోనూ కొందరి భక్తులు దాదాపుగా మృత్యువు కోరల్లో నుండి బాబా అనుగ్రహంతో బయటపడడంలో మాధవరావు పోషించినటువంటి పాత్ర అమోఘమైనది. సాయి సచ్చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ యోగ్యమైనదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. శ్రీ కాశీనాథ్ గోవింద ఉపాసని బాబా అని చెప్పి పిలిచేవారు. తీవ్రమైన ఉబ్బాస వ్యాధికి లోనై ఆ వ్యాధి నివారణార్థం బాబా అనుగ్రహం కోసమై షిరిడి వస్తాడు. బాబా తనకు తిరిగి వెళ్ళడానికి అనుమతిని ఇవ్వలేదు. మొదట్లో తాను దీక్షిత్ వాడాలో ఉండేవారు. అప్పట్లో తనకు ప్రతిరోజు రాత్రి భయంకరమైనటువంటి పీడకలను వస్తూ ఉండేవి. నేను చనిపోతున్నాను అని పెద్దగా కలవరిస్తూ ఉలిక్కిపడి లేచేవాడు. తర్వాత ఆ పీడ కలల వల్ల కలిగే భయంతో పెట్టున రోధిస్తూ ఉండేవాడు. ఉపాసని పరిస్థితి చూసినటువంటి మాధవరావుకు ఎంతో బాధగా అనిపించేది. అదే విషయాన్ని బాబాకు విన్నవించి, దేవా తాను మరణిస్తానేమోనని చాలా భయపడుతున్నాడు అని చెప్తాడు. అప్పుడు బాబా, ఇది తరించే ప్రదేశమే కానీ మరణించే ప్రదేశం కాదు అని తనకు చెప్పు అని తన అభయాన్ని మాధవరావుకు మాధ్యమంగా బాబా ఉపాసనికి అందజేస్తాడు. ఆ క్షణం నుంచి ఉపాసని మనసులోని భయం పూర్తిగా అంతరించిపోతుంది. ఈ విధంగా ఎందరో భక్తుల సంకటాల్ని తనవిగా భావించి బాబాకు నివేదించి బాబా అనుగ్రహంతో సంకటహరణం గావించడంలో మాధవరావు చేసినటువంటి మేలు ఆయా భక్తులకి జీవనంలో మేలిమకు దోహదం చేసింది. వణి గ్రామంలో ప్రసిద్ధ సప్తశృంగి దేవి ఆలయంలో కాకాజీ వైద్య అనేటువంటి పూజారి ఉండేవారు. తనకు కలిగినటువంటి అనేక ప్రాపంచిక సంఘటనల వలన మనస్సు తీవ్ర అశాంతికి గురవుతుంది. మనస్సు అస్థిరమై జీవితం దుర్భరంగా అనిపించసాగింది. మనశ్శాంతి ప్రసాదించమని, తనకు ఇంకేమీ అవసరం లేదని ఎంతో ఆర్తితో సప్తశృంగి దేవిని ప్రార్థిస్తాడు. ఒకరోజు రాత్రి సప్తశృంగి దేవి స్వప్నంలో కనిపించి బాబా వద్దకు వెళ్ళు అని ఆజ్ఞాపిస్తుంది. బహుశా త్రయంబకేశ్వరంలోని శివుడు ఉద్ధరించే దేవి అలా ఆజ్ఞాపించిందనేటువంటి ఉద్దేశంతో కాకాజీ ఎంతో ఆతురతో త్రయంబకేశ్వర్ వెళ్తాడు. కానీ తాను కోరుకున్న మనశ్శాంతి తనకు లభించదు. 10 రోజులు అక్కడ ఉండి వివిధ పూజలతో పురస్కారాలతో చిత్తశాంతికై విఫలయత్నం చేస్తాడు. కానీ తీవ్ర నిరాశ నిస్పృహలు మనస్సును ఆవరించి మనస్సును ఇంకా కల్లోలంగా గావిస్తాయి. మరలా సప్తశృంగి దేవి పాదాలపై పడి రోధిస్తూ తన కన్నీటితో దేవి పాదాలను కడుగుతూ మనశ్శాంతికై వేడుకుంటాడు. మరలా సప్తశృంగి దేవి కలలో కనపడి షిరిడి సాయిబాబా వద్దకు వెళ్ళమని చెప్పి చెప్తుంది. షిరిడిలో ఎక్కడో సాయిబాబా ఎవరో తెలియనటువంటి కాకాజీ వైద్య అక్కడికి ఎలా వెళ్ళాలని ఆలోచనతో చింతాగ్రస్తుడై బాబాను దర్శించే క్షణం కోసం ఆత్రంగా ఎదురు చూడసాగుతాడు.